అఖండ 2 ఒకటి రిలీజ్ అయింది. బట్ కాకపోతే బజ్ విషయంలో చాలా బాగా బజ్ వచ్చింది. బట్ కాకపోతే అనుకున్న రేంజ్‌లో కలెక్షన్స్ రాలేదు. బట్ ఏంటి అంటే ఆ బజ్‌కి, ఆ కలెక్షన్స్‌కి ఏం చెప్తారు అసలు? హీరో గారు ఒక రేంజ్ తీసుకుంటారు. ఆ రేంజ్కి 10 రెట్లు బిజినెస్ చేశారు. ఆ రేంజ్కి రీచ్ అవ్వలేదని మాత్రం వాస్తవం. సినిమా సూపర్ హిట్ అనేది వాస్తవం. సినిమా ఎక్స్ట్రాడినరీ అనేది వాస్తవం. ఓపెనింగ్స్ అనేది తక్కువ ఉన్న అనేది వాస్తవం. నిర్మాతలు ఆల్రెడీ మొత్తం టోటల్గా వాళ్ళ పాత బాకీల కింద మొత్తం టోటల్ డిస్ట్రిబ్యూటర్లు ముంచేశారనేది వాస్తవం. ఎగ్జిబ్యూటర్లు ముంచేశారనేది వాస్తవం. దాన్ని కొంతమంది పెద్ద మనుషులు కూర్చొని సినిమాని కావాలని ఆపారు. సినిమా ముందు రిలీజ్ ఆగడం కూడా బ్యాడే. కావాలనే చేశారు. అది రిలీజ్ ఆపాలని ఆపారు అంతే. ఆ రోజు ఆపకుండా ఉంటే ఇంకా కొంచెం కవర్ అయిపోయేవారు. దానివల్ల ఏమైపోయిందంటే హైప్ తగ్గింది. ఇప్పుడు నిన్నటి నుంచి కలెక్షన్ బాగుంది. డిస్ట్రిబ్యూటర్ సేఫ్ అవుతారో లేదో చూడాలి. సేఫ్ అవ్వకపోతే పెద్ద మనుషుల మధ్యలో ఉన్నారో ఎవరైతే ఉందో వాళ్ళందరూ కూడా దగ్గర నుంచి సెటిల్ చేసి వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్. 20% లాస్ అంటే భరిస్తారు, కానీ మరీ 50% అని అలా అయితే మొత్తం వాళ్ళు రోడ్డు మీద పడిపోతారు. ఒక డిస్ట్రిబ్యూటర్ పోతే ఇంకో డిస్ట్రిబ్యూటర్ ఉండడు. ఒక ఎగ్జిబ్యూటర్ పోతే ఇంకొక ఎగ్జిబ్యూటర్ ఉండడు. మనం అందుకే ఎగ్జిబ్యూటర్ వ్యవస్థను కాపాడుకోవాలి, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను కాపాడుకోవాలి, నిర్మాతల వ్యవస్థని కాపాడుకోవాలి. నిర్మాత నష్టపోవద్దు, కానీ నిర్మాత మోసం చెయ్యొద్దు. నీకు బాకీలు ఉంటాయి, అందరికీ ఉంటాయి పాత బాకీలు. దాన్ని ఎవరి డబ్బులో తీసుకొచ్చి కట్టడం కరెక్ట్ కాదు కదా. కనుక అవన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అలాగే సినిమాని అయితే బాలయ్య బాబు గారికి అయితే సినిమా పెద్ద హిట్. నేషనల్ అవార్డ్స్ వచ్చే సినిమా. అవునా? నేషనల్ అవార్డ్స్ కన్ఫర్మ్ వస్తాయి. అవార్డ్స్ నంది అవార్డ్స్ కన్ఫర్మ్ వస్తాయి. మొత్తం గద్దర్ అవార్డ్స్ కన్ఫర్మ్ వస్తాయి. ఇది రాసి పెట్టుకోండి, ఇది ఒక చరిత్ర సినిమా. కనుక మంచి సినిమా. ఆయన తప్ప ఇంకో క్యారెక్టర్ చేయలేరు. ఊహించుకొని కూడా ఊహించుకోలేవు. ఆ సినిమాకి ఆయనే యాప్ట్, ఆయనే ఆ హీరో అంతే. ఒక త్రిశూలం బాలయ్య శివయ్య. బట్ నార్త్లో ఎక్స్పెక్ట్ చేశారు, అంత రాలేదు. నార్త్లో ఎక్స్పెక్ట్ చేశారు, ఇది పబ్లిసిటీ కరెక్ట్ చేసుకోలేదు. అసలు ఇది ప్రొడ్యూసర్స్ మొత్తం టోటల్గా ఈ దీంట్లో ప్రొడ్యూసర్స్దే ఉంది తప్పు అంతా. ప్రొడ్యూసర్స్ మొత్తం తప్ప. పాపం బాలయ్య బాబు అయితే ఇప్పటికీ అన్ని దగ్గర తిరుగుతున్నాడు. ఆయన పబ్లిసిటీ బాగా చేస్తున్నాడు. కానీ ఏంటంటే ప్రొడ్యూసర్స్కి లేని ఇంట్రెస్ట్ హీరో గారికి ఉన్నా కూడా ఎంత ఉంటుంది చెప్పండి. కనుక పబ్లిసిటీ అయితే మొత్తం టోటల్గా డౌన్ ఫాల్ ఉంది. కనుక సినిమాని కరెక్ట్గా సినిమా లాంచ్ చేయలేకపోయారు. సో 4 సినిమాలలో వచ్చే సంక్రాంతికి ఎవరిది పై చేయి అనుకోవచ్చు మరి? అది ఎవరని చెప్పలేమండి. ఎనాలిసిస్ చేయకూడదు. ఎనాలిసిస్ ఎలాగంటే వరప్రసాద్ హిట్ అవ్వాలి, రాజాసాబ్ హిట్ అవ్వాలి, మొత్తం రవితేజ గారు హిట్ అవ్వాలి, అనగనగా ఒకరోజు హిట్ అవ్వాలి, నారీ 5 సినిమాలు పూర్తిగా పెద్ద హిట్లు అవ్వాలి. ఏది ఫస్ట్ అనేది ఫ్రెండ్లీ కాన్సెప్ట్లో ఉండాలి తప్ప ఓపెనింగ్స్ పరిస్థితి అన్ని ఓపెనింగ్స్ పరిస్థితుల్లో వరప్రసాద్ బ్రహ్మాండంగా ఉంటుంది. రాజాసాబ్ అనేది హీరోయిజం ఉంది కాబట్టి ఎక్కడ ఉంటుంది. తక్కువ సినిమాలు మరి ఆ పండగకి ఎన్ని థియేటర్లు దొరుకుతాయి, ఎంత ఉంటాయి, ఎలాగుంటాయి, ఆ థియేటర్ నుంచి ఎంత ఓపెనింగ్ వస్తుంది ఏంటని చూడాల్సిన వాళ్ళు. అన్ని కరెక్టేనా సార్? అన్ని సినిమాలు 3 సినిమాల కంటే ఎక్కువ థియేటర్స్ అయితే మనం ప్రైవేట్ చేయలేరు. తక్కువ థియేటర్లు అన్ని సినిమాలన్నీ కూడా కొంచెం ఆపాలి. ఆపిన తర్వాత చూసుకోవాలి. మరి అందరూ ఒకటేసారి రావడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎగ్జిబ్యూటర్లు ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్ కాదు. ఎగ్జిబ్యూటర్లు కూడా అక్కడ సెంటర్లో 3 ఉంటాయి, లేకపోతే 2 ఉంటాయి, లేకపోతే 1 ఉంటుంది. అప్పుడు ఒక సినిమా ఆడుతారు. 6 సినిమాలు రావడం అనేది నాట్ కరెక్ట్. 3 సినిమాలు అనేది కంఫర్టబుల్. తక్కువ సినిమాలు జనవరి 26 ఉంది. ఇంకా డేట్స్ ఉన్నాయి. అవన్నీ రావడానికి అవకాశాలు ఉండాలి కదా. అందరూ పండగ రావాలని కోరుకుంటుంది. అందరికీ కోరిక తప్పలేదు. నేను ఆగమంటే నేను ఆగను, మీరు ఆగమంటే మీరు ఆగరు. కానీ అది అన్ని థియేటర్ ప్రైవేట్ చేయలేరేమో అని నా డౌట్. కనుక నిర్మాతల మండలిలో కూర్చొని మీరు గిల్ట్ ఉంది కదా, మీ గిల్ట్లో కూర్చొని చేసుకోండి. అందరూ ఒక్కడే ఉంటారు కదా. ఎలక్షన్లో కూడా ఒక్కడే నించున్నారు కదా. మొత్తం దాంట్లుగా బాస్ ఆఫ్ ది సురేష్ బాబు, బాస్ ఆఫ్ ది దిల్ రాజ్ అని ఒక ప్యానల్ వేసారు. అందరూ నించున్నారు. అందరూ దాంట్లో కూర్చొని మాట్లాడుకోండి. 6 కలిపి కొట్టుకోవడం ఎందుకు? పండక్కి సినిమాని ఎదురు చంపేయడం ఎందుకు? మంచి సినిమాలను చంపొద్దు. మంచి సినిమాలు డేట్లు మార్చుకోండి, డేట్లు తెలుసుకోండి, ఆలోచించుకోండి, నిర్ణయం తీసుకోండి. కనుక అన్నీ చేస్తారని ఆశిస్తున్నాం. ఎగ్జిబ్యూటర్ బాగుండాలి, డిస్ట్రిబ్యూటర్ బాగుండాలి, నిర్మాత, వీళ్ళిద్దరూ బాగుంటే నిర్మాత బాగుంటాడు. సో మంచి సినిమా అయితే బాగున్నా కానీ ఈ డేట్ వల్ల కిల్ అయిపోతుంది అనుకోవచ్చా? అంతే కదండి. మరి కలెక్షన్ థియేటర్లు తక్కువ వస్తాయి. చిన్న సినిమాకి దెబ్బ తగులుతుంది, పెద్ద సినిమాకి అది ఉండదు. ఎందుకంటే వరప్రసాద్కి ఆల్రెడీ థియేటర్ బుక్ అయిపోయి, రాజాసాబ్కి థియేటర్ బుక్ అయిపోయి, ఆ థియేటర్లు అన్నీ అయిన తర్వాత వీళ్ళకి ఇస్తారు. ఆ 2 హిట్ అనుకోండి, వీళ్ళకన్నీ కూడా మొత్తం టోటల్గా టక్ లాస్ట్ ఇయర్ ఏమైంది? గేమ్ చేంజర్ యావరేజ్, ఇది ఫ్లాప్, ఇది హిట్ సంక్రాంతికి అంతే. 10, 11, 12, 13 అంతే. కట్టు కళ్ళు చూస్తుంటే అదే మన డాకు మహారాజ్ హిట్ అన్నారు. గేమ్ చేంజర్ డౌన్ ఫాల్,
14వ తారీఖు 15వ తారీఖు చూస్తే గేమ్ చేంజర్ మొత్తం వెళ్ళిపోయింది. 5%కి వచ్చింది బుక్ మై షో, మొత్తం తీస్తారు. 100% సంక్రాంతికి వస్తున్నాడు. అది కరెక్ట్ కాదు. ఒక సినిమాని చంపొద్దు. ఆ సినిమాకి కొంచెం టైం ఇస్తే ఆ సినిమాని చూడటానికి దానికి కూడా అభిమానులు వస్తారు. ఆ సినిమా మంచి కంటెంట్ మంచిది, కలెక్షన్ తక్కువ ఉండొచ్చు. ఎందుకంటే మీరు చేసే డేట్ రాంగ్ డేట్ 9వ తారీఖు కనుక ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి ఇలాంటివన్నీ ఆలోచించుకోవాలండి. వాళ్ళకి తెలిసే కావాలని చేస్తారు. బట్ ఇది కొన్ని కావాలనే కొంతమందిని కొంత తొక్కాలని చూస్తూ ఉంటారు. కానీ ఒకటి, కొన్నిదల ఫ్యామిలీ ఇలా చేస్తే ఇలా వెళ్తూ ఉంటుంది పైకి, ఇలా చేయాలో చూస్తారు. కొన్నిదల ఫ్యామిలీ ఇలా పైకి వెళ్తూ ఉంటుంది. అదే శంకర్ వరప్రసాద్. ప్రయత్నాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన మంచితనం, ఆయన ఇమేజు, ఆయన పెట్టే 10 మందికి సేవలు చేసేది, 10 మంది ఆశీర్వాదం ఆయనకి ఎప్పుడూ ఆ కుటుంబానికి ఉంటుంది. కనుక ఆ సినిమా హిట్ అవ్వాలని, ఆ వచ్చే సినిమాలు కూడా సూపర్ హిట్ అవ్వాలని, పోటీ పడాలని, అందరూ కూడా డిస్ట్రిబ్యూటర్లు బాగుండాలని, ఎగ్జిబ్యూటర్లు బాగుండాలని, హీరోలు అందరూ బాగుండాలని, నిర్మాతలు బాగుండాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.